అక్కడ చేయాల్సింది మనం ప్రభుత్వ ఉద్యోగం. అది అక్కడ ప్రభుత్వ ఉద్యోగం నీకు వద్దా? నీ తండ్రి టైంలో వెళ్ళిపోయావు నువ్వు. ఇవాళ వచ్చాడు అక్కడ ఇంటర్వ్యూల్లో ఆంధ్ర మూలాలంటే తీసవతలు పడేస్తుండే. నీ చదువుకోవడానికి దిక్కులేదు ఎప్పుడు ఆంధ్ర వాడికి. ప్రైవేట్ దాంట్లో చదువుకోవాలి నువ్వు. అక్కడ చదివాక నీకు ఉద్యోగం రాదు. అక్కడ ఇంకో తలనొప్పి ఏంటో తెలుసా? ఇక్కడేమో మన పిల్లలు ఉండరు. ఇక్కడ మన నగరాలు మన పట్టణాల్లో మన పిల్లలు చదువు పూర్తి అయిపోగానే ఆడికి పోవాలా, హైదరాబాద్కి ఉద్యోగానికి, బెంగళూరు పోవాలా, లేకపోతే చెన్నైకి పోవాలా. బెంగళూరు చెన్నైలో ప్రాబ్లం లేదు. చదువుకున్న తర్వాత అక్కడ లోకల్ పరీక్షలు రాసుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణలో మనకి రావు ఉద్యోగాలు. ఆ సెంటిమెంట్ ఇంకో 25 ఏళ్ళు అయినా అట్టగే ఉంటుంది. సాగదీస్తారు అక్కడ. కాబట్టి మనోళ్ళ నోటి దగ్గర ముద్ద లాగేవు కదా నువ్వు. ప్రైవేట్ ఉద్యోగం నువ్వు ఇప్పించేది ఏంది? నేను కష్టపడితే వస్తుంది, కష్టం లేనివాడికి వస్తుంది ఏంది ఉద్యోగం? అంతే కదా. దీనికి కష్టపడాల్సిందే ప్రభుత్వ ఉద్యోగానికి. కానీ వాడు అక్కడ చదువుకుంటే ఇక్కడ ఉద్యోగం రాదు. ఆంధ్రాలో ఇక్కడ చదువుకుంటే అక్కడ ఉద్యోగం రాదు. మరి ఈ బిడ్డ అక్కడికి వెళ్ళి ఇక్కడ చదువు పూర్తయిన వాడు అక్కడికి వెళ్తున్నాడు, కాపురం అక్కడ పెడుతున్నాడు. వాడి బిడ్డ అక్కడ చదువుతున్నాడు. వాళ్ళ బిడ్డలకి అక్కడ ఉద్యోగం రాబోతే ఎవరు నాశనం చేసినట్టు? తరం నాశనం అయ్యేది ఎవరిది? అసలు ఇది ఆలోచించట్లేదు ఎవడు కూడా. అదేమంటే చట్ట ప్రకారం 7 ఏళ్ళు అక్కడ ఉంటే గనక వర్తిస్తుంది పౌరసత్వం. వెంటనే ఇది కూడా వచ్చేస్తారు. కరెక్టే.